ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 395లోని ప్రశ్నలు వాటి సమాధానాలు నేను ముందుగా చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 395 మొదటి ప్రశ్న. యోబు తాను ఎవరికి సోదరుడనైతినని చెప్పుకొనెను? ఈ ప్రశ్నకు సమాధానము నక్కలకు. రెండో ప్రశ్న. దోషమును దాచినవాడు అని యోబు ఎవరిని గూర్చి ప్రస్తావించెను? ఈ ప్రశ్నకు సమాధానము ఆదామును గూర్చి. మూడో ప్రశ్న. బరకేయేలు కుమారుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానము ఎలీహు. నాలుగో ప్రశ్న. నేను నేరము లేని పవిత్రుడను. రిఫరెన్సు వ్రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము యోబు గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం. ఐదో ప్రశ్న. మాటలను పరీక్షించునది అని దేని గూర్చి ఎలీహు చెప్పెను? ఈ ప్రశ్నకు సమాధానము చెవిని గూర్చి. అలాగే క్విజ్ నెంబర్ 396లోని ప్రశ్న కూడా నేను చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 396 యోబు గ్రంథము 35వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. దేవుడు కీర్తనలు పాడుటకు ఎప్పుడు ప్రేరేపించును? దేవుడు కీర్తనలు పాడుటకు ఎప్పుడు ప్రేరేపించును? రెండో ప్రశ్న. దేవుడు ఎవరికి న్యాయము జరిగించును? దేవుడు ఎవరికి న్యాయము జరిగించును? మూడో ప్రశ్న. దేవుడు వచ్చుచున్నానని ఎవరికి కూడా తెలియజేయును? దేవుడు వచ్చుచున్నానని ఎవరికి కూడా తెలియజేయును? నాలుగో ప్రశ్న. దేవుడు ఆజ్ఞాపించునది యావత్తు ఎవరు నెరవేర్చును? దేవుడు ఆజ్ఞాపించునది యావత్తు ఎవరు నెరవేర్చును? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? రిఫరెన్సు వ్రాయండి. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే వ్రాయాలి. అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 395కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, ఏఆర్ పోలీస్ లైన్స్ నుండి వి శిఖామణి, జి అనీషా, శాస్త్రీనగర్ కాలనీ నుండి కొడాలి మోహన్ రావు గారు. మీ అందరికీ కూడా ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభువును ఆరాధించు ఆదివారం. ప్రభువును మందిరానికి వెళ్ళి ఆరాధించి ఉంటారు మీరు. మరోసారి ఈ కార్యక్రమ సమయంలో కూడా ప్రభువును స్తుతిద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం
పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు. తల్లిగారి ఆరోగ్యం కొరకు, దీర్ఘాయుష్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ దినం మరోసారి మీ పాద సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు మా కొరకై చేసిన శిలువ యాగాన్ని బట్టి మీకు ధన్యవాదాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు ప్రియ తల్లి గారు ముత్యాల సంతోషమ్మ టీచర్ గారి కొరకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా నేటి వాక్య ధ్యానం మా అందరికీ దీవెనకరముగా అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 28వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. దేవుడు యోబుతో మాట్లాడుతూ ప్రత్యుత్తరముగా అడుగుతున్న ప్రశ్నలు. 38వ అధ్యాయంలో 40 ప్రశ్నలు ప్రభువు యోబును సంధిస్తున్నాడు. ఈ 40 ప్రశ్నలు ఆయన జ్ఞానమును, ఆయన శక్తిని, ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి వివేకాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన శాశ్వతత్వాన్ని తెలియచేస్తున్నాయి. హీ ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఉన్నవాడు, ఉంటూ ఉన్నవాడు, ఉండబోతున్నవాడు అన్నీ ఆయనే. ఎవర్ లాస్టింగ్, అంతము లేనివాడు, ఆదియు అంతము అయినవాడు. సృష్టికి ఆది, సృష్టికి అంతం ఆయనే. ఆయన మూలంగానే, ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన నిమిత్తమై కలిగిన ఈ సృష్టిని, దాని అందరి రహస్యాలను దేవుడు యోబు ఎదుటకు తీసుకుని వచ్చి కొన్ని ప్రశ్నల రూపంలో తన శక్తిని గురించి, తన జ్ఞానాన్ని గురించి, తన శాశ్వతత్వాన్ని గురించి, వివేకాన్ని గురించి గుర్తెరిగేటట్లుగా చేస్తున్నాడు. మీకు విషయం చెప్పాలి. దేవుడు యోబుతో మాట్లాడుతున్నప్పుడు నాట్ ఆన్ ఏ కాంపిటీషన్ మెథడ్, ఏదో ఒక అడిగాడు ప్రత్యుత్తరానికి ప్రత్యుత్తర యుద్ధంలా కాదు ఇది. యోబులో దేవుని మాటలు వివేకాన్ని జనింపజేస్తున్నాయి. అతనిలో నేను అనే అహంకారాన్ని కరిగించేస్తున్నాయి ఆ ప్రశ్నలు. God's operation was started in the heart of Job. యోబు యొక్క హృదయములో దేవుని యొక్క ప్రత్యేకమైన శస్త్రచికిత్స ప్రారంభమైంది. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలను సంధించుట ద్వారా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క జ్ఞానోదయం వైపు నడిపిస్తూ వచ్చాయి. మసకబారిన అద్దం ప్రతిబింబించలేదో, రిఫ్లెక్షన్లో వీక్ అయిపోతుందో, అలాగున మసకబారినటువంటి భక్తి జీవితం మరలా శుద్ధి చేయబడుతూ వస్తుంది. కనుక దేవుని మాటలు నిరుపయోగమైనవిగా ఎంచవద్దు. టైం పాస్ మాటలు కాదు ఆయనవి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యోబుకు దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ఈనాడు మన ఎదుట ఉన్నవి. 38వ అధ్యాయంలో 40 ప్రశ్నలు, 39, 40 అధ్యాయాల్లో
మరొక 45 ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మనలను దేవుని గూర్చి ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. 28వ వచనం, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడు ఎవడు? మంచు గడ్డ ఎవని గర్భంలో నుండి వస్తుంది? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? 28, 29 వచనాల్లో వర్షము, మంచు మరియు మంచుగడ్డ, ఐస్, స్నో అండ్ రెయిన్, ఈ మూడు కూడా ఎలా వస్తాయి? దీని ప్రారంభం ఏమిటి? దీనికి జనకుడు ఉన్నాడా? ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న. వర్షానికి జనకుడు ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. ఎట్లా? మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న పునః నిర్మాణ ప్రక్రియ ఉంది, చూశారు. 6 దినాల సృష్టి. ఆ క్రమంలో వర్షం లేదు. మీరు ఆదికాండం 2వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి భూమి నుండి ఆవిరి లేచి భూమిని తడుపుతోంది అని వ్రాయబడింది. చూడండి ఒక పర్యాయం. ఆదికాండము 2వ అధ్యాయంలో 5వ వచనం చదువుతాను. 5వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. అర్థమవుతుందా? అండర్లైన్ చేసుకోండి. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. భూమి మీద వర్షం లేదు, ఎప్పటి వరకు లేదు. 10వ తరము వాడు నోవహు. నోవహు కాలంలో మొట్టమొదట జలప్రళయం, మొట్టమొదటి వర్షం. అప్పటి వరకు వర్షం లేదు. భూమి నుండి ఆవిరి లేచి భూమిని తడిపేది. కనుక భూమి నుండి తీయబడిన నీరే తప్ప ఆకాశం నుండి నీరు కృమ్మరించబడటం వర్ష రూపంలో అనేది అప్పుడు లేదు అని అన్నాడు. ఆ తర్వాత అంటే వర్షాధారమైన పంటలు లేవు అప్పటికి. వర్షం ఎప్పుడు కురిపించినాడు దేవుడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చేటప్పటికి నోవహును గూర్చినటువంటి మాటలు 7వ వచనంలో వ్రాయబడ్డాయి. విశ్వాసము బట్టి, ఇది కూడా అండర్లైన్ చేయాలి మీరు, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడినటువంటి వాడై, భయభక్తులు కలిగిన వాడై, తన ఇంటి వారి రక్షణార్థమై వాడను నిర్మించుకునెను, సిద్ధము చేసుకునెను. అది వరకు చూడని సంగతులు ఏమిటది? వర్షమే. అది వరకు చూడని సంగతులు అన్నప్పుడు వర్షమే. ఆకాశం నుండి వర్షం పడుతుంది, నీరు వస్తుంది అంటే ఆ కాలంలో నో వన్ బిలీవ్స్, ఎవరు నమ్మరు. నోవహు సాధారణంగా సముద్రయానం, సముద్ర నౌకా కేంద్రాల్లో నౌకలు నిర్మించుకుంటారు. అలాంటిది ఊరి మధ్యలో నిర్మించాడు. హాస్యాస్పదం కాదు. ఊరి మధ్యలో వాడని నిర్మించి ఆకాశం నుండి వర్షం వస్తుందని అంతకుముందు ఎన్నడూ వర్షం చూడని ప్రజలకు బోధ చేస్తుంటే 100 సంవత్సరాలు బోధ చేశాడు. హూ బిలీవ్డ్ దాట్? నో వన్. ఎవడు నమ్మాడు? ఎవడు నమ్మలేదు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే చెబుతున్నారు. ప్రభు రాకడ వచ్చేస్తోంది, యాంటీ క్రైస్ట్ పరిపాలన వచ్చేస్తుంది, జనులు చాలా ఇబ్బందులు పడిపోతారు, 1000 ఏండ్ల పరిపాలన వచ్చేస్తుంది, దేవుని ధవళ సింహాసనపు తీర్పు వచ్చేస్తుంది, అగ్నిగుండం వచ్చేస్తోంది, జాగ్రత్త అంటుంటే మునుపెన్నడూ చూడని సంగతులు ఇవి. అవును కదా? మునుపెన్నడూ లేనివి. దేవుడు
తన కుమారుడైన క్రీస్తుని మరలా తిరిగి పంపిస్తున్నాడంటే మొదటి రాకడనే విశ్వసించిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. రెండవ రాకడని ఎక్కడ విశ్వసిస్తారు ఈ లోకం? ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఏ జాతిలో పుట్టాడో ఆ జాతి వారే ఇప్పటికీ ఒప్పుకోలేదు యేసుక్రీస్తు వారు మొదటి రాకడని. ఇంకా రెండవ రాకడ గురించి మిగతా జాతుల వారు ఒప్పుకుంటారంటే ఎట్లా ఉంటుంది? కనుక మునుపెన్నడూ చూడని సంగతులను చూచి నోవాహు విశ్వాసాన్ని బట్టి ముందుకెళ్ళాడు. అందుకే విశ్వసించిన వారికే పరలోకం. ఎవరిని విశ్వసించిన వారికి? వింటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికే. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం దేవుడు ఏర్పరిచిన విధానం. చాలామంది మేము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాము అని అంటున్నప్పుడు అనేక మంది దేవుళ్ళలో దేవతలలో ఒకనిగా మేము విశ్వాసం ఉంచామని చెబుతున్నారు. దాన్ని విశ్వాసం ఉంచుట అని అనరు. విశ్వాసం అనేది ఒక వ్యక్తి మీదే, ఒక దైవ ప్రత్యక్షతే. వివిధ కాలాల్లో వివిధమైనటువంటి ప్రత్యక్షతలు లేవు. దేవుడు యేసుక్రీస్తుగా అవతరించి ఆయన యందు మానవ పాపానికి పరిహారం చేశాడనేది బైబిల్ యొక్క బోధ. కనుక నేను ఈ టాపిక్లో నుంచి క్రైస్ట్ వైపు వెళ్ళాను. అర్థమవుతుందా మీకు? విశ్వాసమును బట్టి అనే పదం వర్షాన్ని నేను ప్రారంభించాను. దేవుడు అడుగుతున్నాడు, వర్షమునకు తండ్రి ఉన్నాడా? ఖచ్చితంగా వర్షానికి ప్రారంభికుడు ఉన్నాడు, ఆయన దేవుడే. అలాగే మానవుల యొక్క రక్షణార్థం కూడాను విశ్వాసం బట్టే, కృప ద్వారానే అది అప్లై అవుతుంది. సోదరుడా, సోదరి, సృష్టి నుండి సృష్టికర్తను పరిచయం చేసుకునే అవకాశం బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేశాడు. సృష్టిలో ఉన్నటువంటిది నీకు సృష్టికర్తను చూపిస్తుంది. ఒక టాటా కంపెనీ ఒక లారీ తీసుకుంటే మీకు ఆ మేకింగ్ చేసిన మేకర్ గుర్తొస్తాడు. చూడండి, ఒక క్రికెట్ బ్యాట్ తీసుకుంటే దాని యొక్క కర్త, సృష్టించిన వాడు, దాన్ని నిర్మించిన వాడు మనకు గుర్తుకొస్తాడు. కనుక ఆయనను గుర్తు చేయటానికి ఈ ప్రశ్నలు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడే అవకాశం దేవుడిచ్చాడు. మనం అనుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. మంచు బిందువులను పుట్టించువాడు ఎవడు? మంచు బిందువులను పుట్టించువాడు ఎవడు? తెల్లవారుజామున ఈ శీతాకాలపు వేళ మంచు బిందువులు పడుతూ ఉన్నాయి. మన కారు కానీ మోటార్ బైక్ కానీ బయట పెడితే ఉదయం లేచేటప్పటికి వాటి మీద నీటి బిందువులు కనిపిస్తాయి, మంచు బిందువులు. వాటిని పుట్టించిన వాడు ఎవడు? అడుగుతున్నప్పుడు ఏ మానవుడు అనే అర్థం కూడా తీసుకుందాం మనం. ఇదిగో నేను మంచు బిందువులను పుట్టించాను అని ఎవడని చెప్తాడా? వర్షానికి నేను ప్రారంభికుడని ఎవరైనా చెప్పుకున్నారా? మరి నీకు అర్థం అవటం లేదా? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడైనా ఆలోచించావా? మంచు ఎలా పడుతుందో ఆలోచించావా? ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని నువ్వు ఏమని అంచనా వేస్తున్నావు? నేను ఆయనతో వ్యాజ్యం ఆడతాను, ఆయన నాతో వ్యాజ్యం ఆడవచ్చు అని సవాల్ చేస్తున్నాడు యోబు. అందుకే దేవుడు ప్రత్యక్షంగా ప్రశ్నలతో యుద్ధం చేస్తున్నాడు. మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వస్తుంది? ఆకాశం నుండి దిగు మంచుని ఎవడు పుట్టిస్తాడు? 30వ వచనంలో జలములు రాతి వలె గడ్డ కట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. జలములు రాతి వలె గడ్డ కట్టును అంటే ఐస్ బ్లాక్స్ అన్నమాట. మనకు ఏలూరులో సత్రంపాడులో ఐస్ ఫ్యాక్టరీ ఉంది. నేను ఒకసారి వెళ్ళాను. ఆ ఐస్ ఫ్యాక్టరీలో ఒక 2-3 రకాల కొలతలతో కూడిన ఐరన్ బాక్సెస్ ఉన్నాయి. వాటిలో నీటిని పెట్టి
వాళ్ళు ఐస్ మేకింగ్ చేస్తుంటారు. ఆ బాక్స్ సర్టెన్ పీరియడ్, ఒక సమయం అట్లా డీప్ ఫ్రీజ్లో ఉంచేస్తే ఆ ఐరన్ చుట్టూతో ఫ్రేమ్ తీస్తే మనకు రాతి వంటి గోడవలే గట్టిగా, రాయిలా గట్టిగా ఉండే నీరు ఐస్గా మారి వేలుపట్టుకు వస్తాయి. ఐస్ బాక్సెస్గా బయటకు వస్తాయి. చూడండి, ఐస్ క్యాన్స్ అంటారు వాటిని. కనుక మీరు గమనించాలి, నీటికి ఆ విధంగా ఒక ఇండస్ట్రీ పెట్టి ఐస్ మనం మేకింగ్ చేస్తున్నాం. మరి కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డగట్టేస్తోంది. శీతల ప్రదేశాల్లో -డిగ్రీస్ వచ్చేస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా దుస్తులతో, అలాగే శరీర భాగాన్ని వేడి చేస్తూ, నిప్పులతో వారు సేదతీరుతూ వెళుతూ ఉన్నారు కదా కొన్ని ప్రాంతాల్లో. మరి అక్కడ నీరు ఐస్గా గడ్డగట్టేది ఎక్కడ? ఎట్లా జరుగుతుంది ఆ ప్రక్రియ? కనుక మీరు చూసినప్పుడు ఐగుప్తు నుంచి తన ప్రజలను దేవుడు ఎర్ర సముద్రం మధ్య నడిపించినప్పుడు నీరు గోడల వలె ఉందన్నాడంటే ఐస్ క్యూబుల్లాగా అయిపోయాయి. కనుక వారు నడవటానికి వీలు కలిగింది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఇలా చేయగలిగిన వాడు ఎవడు? ఎంత గొప్ప ప్లానింగ్ అండి. మనం ఒక చిన్న పని చేయటానికే సతమతమైపోతూ ఉంటాం. అలాంటిది సృష్టి అంతటిని, దాని యొక్క నిర్మాణం, దాని యొక్క నిర్వహణ సమస్తాన్ని కూడా తన నోటి మాట చేత, మహత్తు గల నోటి మాట చేత నడిపిస్తున్న ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పది. తరువాత, కృతిక నక్షత్రములను నీవు బంధించగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? ఈ ప్రశ్నకు ఏమని జవాబు చెబుతామండి? నక్షత్రాల్ని రాత్రిపూట చూచే మనం వాటి కట్లేమిటి, వాటిని బంధించటం ఏమిటి? ఇన్ వాట్ మేనర్ హీ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఏ విధమైనటువంటి భావనలో ఈయన ఈ ప్రశ్న అడుగుతున్నాడు? అంటే ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? కట్టేయటం అంటే, బంధించడం అంటే ఏంటి అర్థం? అండర్ ద కంట్రోల్ ఆఫ్ హిమ్. చూడండి, మనం కోడిని ఉదయం వదిలేస్తాం, సాయంకాలం ఇంట్లో తెచ్చి కట్టేస్తారు. కనుక కొన్నిసార్లు బంధిస్తాం, కోళ్ల ఫామ్లో పెట్టి బంధిస్తాం. కనుక బంధించటం, కట్టడం, విడవటం అనే పదాలు కంట్రోల్, నియంత్రణను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నక్షత్రాలు ఎవరి నియంత్రణలో ఉన్నాయి? ఒక నక్షత్రాలు ఒక విధమైన రాశిగా ఒకసారి రావటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతున్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని సందర్భాల్లో చంద్రుడి విషయమే మాట్లాడుతూ మళ్ళా 100 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో ఒకసారి ఈ కక్షలోనికి వస్తాడు అని అంటున్నారు. నక్షత్ర రాశులను ఒక చోటకు చేర్చటం అది ఎవరి పని? ఎవరు చేస్తున్నారు? వాటికి అలాగ కక్ష నియమించిన వాడెవరు? వాటిని నియమించిన వాడు, నిర్మించిన వాడు, నిర్వహిస్తున్నవాడు ఎవరనుకుంటున్నావు నీవు? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? ప్రిన్సిపల్స్, నియమాలు. కట్టడలు అంటే నియమాలు, ప్రిన్సిపల్స్. కనుక ఆకాశం విశాలంలో శూన్యం కనిపిస్తుంది మనకి, కానీ ఇందులో పదార్థం ఉంది. ఆ పదార్థానికి ఉన్న నియమాలు నీకు తెలుసా? ఒక సైంటిస్ట్కి అయితే ఈ ప్రశ్నలు ఎంతో ఆసక్తిని రేకిస్తాయనుకుంటాను నేను. జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మేఘాలను దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఒక్కొక్క ప్రాంతం మీదకి వచ్చి కప్పేస్తాయి. ఈ మధ్యన నేను విశాఖపట్నం రూట్లో కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. ఒక దట్టమైనటువంటి మేఘం పర్వతాలంతటినీ కప్పేసి ఉంచింది. వాటి ఎండింగ్ ప్లేసెసే కనబడుతున్నాయి, పైనంత మేఘమే.
ఆ 2 దినాలు ఇంచుమించుగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ పరిస్థితిని బట్టి. అలా చేయగలిగింది ఎవరు? ఆహ్లాదకరమైన దృశ్యం. మేఘాలు కొండల మీద తాకి వెళ్ళిపోతూ ఉండటం చూశాను నేను. అలా చేయగలిగింది ఎవరు? దేవుడే కదా. మేఘాలంటే ఎక్కడికో మనం ఆకాశంలోకి వెళ్తే తగిలేవి కదా మబ్బులు. అలాంటిది మన కనుల ఎదుట కొండల మీద ప్రత్యక్షంగా దిగి కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం దేవుడు కాక ఎవరు ఇయ్యగలిగేది? అవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మెరుపు బయలు వెళ్ళి చిత్తము ఉన్నాము అని నీతో చెప్పేటట్లు నీవు దానిని బయటకు రప్పించగలుగుతావా? చూడండి, మెరుపులు బయటికి వెళ్ళి చిత్తం ప్రభు నేను ఉన్నానని మధ్య లోపలికి రావాలంట. అంటే హిస్ కంట్రోల్ ఓవర్ ద క్రియేషన్. ఆ సృష్టి అంతటి మీద ఆయనకున్న అధికారాన్ని, నియంత్రణను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనుకుంటున్నావు యోబు నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు? చాలా సందర్భాల్లో మనకు రోషం వచ్చినప్పుడు ఏమనుకుంటున్నావయ్యా నన్ను అని మనం కూడా దెబ్బలాడతాం మన స్థాయిలో. కనుక మనం వంటి వారమైనా మనలో ఈ రోషం స్వభావం ఉంది. దేవునికి రోషం ఉండదా? ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన తల్లిగారు పడమర వీధి వాస్తవ్యురాలు ముత్యాల సంతోషమ్మ తల్లిగారు. ఈ అమ్మగారిని ప్రభు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువు అనుగ్రహించినట్లు దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 396లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 396 యోబు గ్రంథము 35వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు కీర్తనలు పాడుటకు ఎప్పుడు ప్రేరేపించును? దేవుడు కీర్తనలు పాడుటకు ఎప్పుడు ప్రేరేపించును? రెండో ప్రశ్న, దేవుడు ఎవరికి న్యాయము జరిగించును? దేవుడు ఎవరికి న్యాయము జరిగించును? మూడో ప్రశ్న, దేవుడు వచ్చుచున్నానని ఎవరికి కూడా తెలియజేయును? దేవుడు వచ్చుచున్నానని ఎవరికి కూడా తెలియజేయును? నాలుగో ప్రశ్న, దేవుడు ఆజ్ఞాపించున్నది యావత్తు ఎవరు నెరవేర్చెను? దేవుడు ఆజ్ఞాపించున్నది యావత్తు ఎవరు నెరవేర్చును? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? రిఫరెన్సు వ్రాయండి. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ మహాశక్తికై వందనాలు. వర్షము, మంచు, మేఘాలు, మెరుపులు, ఆకాశం, అందలి పదార్థం అంతయు నీ మాట వింటున్నాయి. నేను నీ మాట వింటలేదు ప్రభువా, నన్ను క్షమించండి. అలాగే మా పరీక్షకుల్లో ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో వారిలో కూడా పశ్చాత్తాపం ఇవ్వండి. మేము వంటి వారమైనా నీ మాట వినలేకపోతున్నాం. కారణం మాలోని పాప ప్రాచీన స్వభావం. దాని నుండి విడిపించినందున మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు.
ముత్యాల సంతోషం గారిని మీరు దీవించండి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆశీర్వాదం అనుగ్రహించండి. దీర్ఘాయుష్యపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.